జేబు దొంగలు, కన్నాల దొంగలు, తాళాలు పగలగొట్టే దొంగలు, ఇట్లాగా దొంగల్లో రకరకాలు ఉంటారు. ఇప్పుడు కొత్తగా సైబర్ దొంగలు అతి పెద్దదైనటువంటి వ్యవహారం. చదువుకున్న దొంగలు వీళ్ళతో అనేక సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో సైబర్ వ్యవహారాలు కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న హ్యాండ్సెట్స్ని బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పర్యవేక్షించడం మొదలుపెట్టింది. సైబర్ నేరాలు బాధితులుగా మారిన వాళ్ళు నేరుగా ఆన్లైన్ ద్వారా పోలీసులు లేదా సంబంధిత ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. లిఖితపూర్వకంగా 1930 కాల్ చేయడం ద్వారా వెబ్సైట్ యాప్ల్లో దాఖలవుతున్న వీళ్ళ ఫిర్యాదుల్లో తమను సంప్రదించడానికి సైబర్ నేరగాడు వినియోగించిన ఫోన్ నెంబర్ వివరాలు ఉంటున్నాయి. ఈ డేటా ఆధారంగానే డిఓటి మొబైల్ ఫోన్లు బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితుల్ని టార్గెట్గా చేసుకుంటున్నారు. అయితే దీనికి సెల్ ఫోన్ వినియోగదారుల వివరాలు అత్యంత కీలకం. వీళ్ళ నెంబర్లతో కూడిన డేటా సైబర్ నేరగాళ్లకు డార్క్ నెట్లో తేలిగ్గా దొరుకుతుంది. 1,00,000 మందికి సంబంధించిన ఫోన్ నెంబర్లను కేవలం 30,000కి విక్రయించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ డేటా వీళ్ళ వద్దకు ఎలా చేరుతుంది అనేది ఇప్పటికీ అంతుచెక్కడం లేదు. సైబర్ నేరగాళ్లు తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ బాధితుడు పోలీసు ఫిర్యాదు చేసిన దర్యాప్తులో ముందుకు వెళ్లకుండా వారికి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఉండేలా ప్లాన్ చేశారు. బ్యాంక్ ఖాతాలు, సెల్ నెంబర్లు ఇలా ఏది తమ పేరుతో లేకుండా చూసుకుంటున్నారు. వీళ్ళకి అవసరమైన బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులను సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఇతరుల పేర్లతో ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాలతో పాటు ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సేకరించి సైబర్ నేరగాళ్లకు ఈ ముఠాలు అందజేస్తున్నాయి. బ్యాంక్ ఖాతాలు ఇచ్చినందుకు కమిషన్లు, సిమ్ కార్డుకి అధిక రేటు వీళ్ళకి దక్కుతోంది.